చంద్రబాబు గారు చాలా విజనరీ ముఖ్యమంత్రి. ఆయన 2020 విజన్ 2020 డాక్యుమెంట్ని సమర్పించి ఆయన చేదో చాలా ఘనకార్యం చేశాను అనుకుంటే చెప్తుంటాడు. ఆ ఘనకార్యం చేసింది ఏంటంటే ఆయన పార్టీకి ఓట్లు శాతం తగ్గడమే కాకుండా సీట్లు 23కు పడిపోయాయి అన్న విషయం తెలిసిందే కదా 2019-20 అప్పుడు జరిగిన ఎన్నికల్లో. అంటే ఇటీవల గెలిచిన ఎన్నికల్లో ఆయన అసాధారణమైన విజయాన్ని సాధించారు. అయితే అసాధారణ విజయం మీద ఈవీఎంల నీలిమేఘాలు ఉన్న విషయం మనకు తెలిసింది. అదన్నీ అలా ఉంచేద్దాం. అయితే ఆయన తాను అభివృద్ధిని ప్రేరేపించే ముఖ్యమంత్రిని, అవసరమైతే రాజకీయంగా నష్టపోవడానికి కూడా సిద్ధమేనని రకరకాల కబుర్లు చెప్తుంటాడు. కాకపోతే ఆయన అభివృద్ధి ఎవరిని అభివృద్ధి చేశాడు, ఆయన కాలంలో జిఎస్టిపి అభివృద్ధి చెందిందా అంటే అది కూడా చెప్పడు. ఆయన అంటే గణాంకాల జోలికి పోడు. తాను సాధించింది నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను అంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ని ఎందుకు అభివృద్ధి చేయలేదా అంటే నీళ్లు నమ్ముతుంటాడు. ఇక తాజాగా ఏంటంటే జిఎస్టీ వసూళ్లు గురించి గణాంకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాంట్లో అసలు వాస్తవాలు అంటే చంద్రబాబు గాలి బొడగను తీసేసింది. చీకటి మీడియా ఉత్తిష్ట అని చంద్రబాబుని గాలి కొట్టి ఏదో విశ్వరూపాన్ని ప్రదర్శించాలని చేస్తారు. చంద్రబాబు హయాంలో గతంలో కానీ గత 14 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రాష్ట్రము సస్యశ్యామలంగా లేదు, రాష్ట్రం అభివృద్ధి లేదు, రాష్ట్రం జిఎస్టిపికి కానీ జిఎస్టీ వసూళ్లు కానీ పెరగలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. 2023 నవంబర్ నెలలో 1.68 లక్షల కోట్లు జిఎస్టీ వసూలు అయితే ఇండియా మొత్తం మీద 2024 నవంబరు నెలలో 1.82 లక్షల కోట్లు జిఎస్టీ రూపంలో వసూలైంది. అంటే ఇది 8.5% పెరుగుదల. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2023 నవంబరులో 4093 కోట్ల జిఎస్టీ వసూలైంది. 2024 నవంబర్లో వసూలైంది 3699 కోట్లు మాత్రమే. జగన్ పాలనతో పోలిస్తే 10% తగ్గింది చంద్రబాబు పాలనలో జిఎస్టీ వసూలు. జిఎస్టీ వసూళ్ళు అభివృద్ధికి సంకేతము, మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లకు సంకేతంగా చెప్తారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జిఎస్టీ పెరగ్గా ఏపీలో మాత్రం 10% తగ్గింది. కర్ణాటకలో 15% పెరిగింది, కేరళలో 19% పెరిగింది, తమిళనాడులో 8% పెరిగింది, తెలంగాణలో 3% పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో 10% తగ్గింది. ఇది చంద్రబాబు గారు సాధించే అభివృద్ధి, సంపద సృష్టి. అంటే పన్ను ఎగవేత ఎక్కువైపోయిందా చంద్రబాబు గారి పాలనలో, లేకపోతే ప్రజలు అమ్మకాలు కొనుగోలు చేయటం లేదా? అందువల్ల కొన్ని అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ గణాంకాల ప్రకారం చూసినా, అభివృద్ధి సూచికల ప్రకారం చూసినా జగన్ పాలన చంద్రబాబు కంటే మెరుగ్గా ఉన్నదన్న తీర్మానానికి రావాల్సిందే. ఇక స్థూల ఉత్పత్తి జిఎస్టిపి అంటాం కదా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5 ఏళ్ల బాబు పాలనలో జిఎస్టిపి 2014-19 3.77 లక్షల కోట్లు పెరిగింది. అదే 5 ఏళ్ల జగన్ పాలనలో జిఎస్టిపి 5 లక్షల కోట్లు పెరిగిందని రిజర్వ్ బ్యాంకు స్వయంగా పేర్కొన్న లెక్కలు. దేశ జీడిపిలో ఏపీ జిఎస్టిపి వాటా బాబు పాలన 2014-19లో 4.47% అయితే జగన్ పాలనలో 2019-24 మధ్య 4.83%. ఇక జిఎస్టీ గురించి పరిశీలిద్దాం. తిరోగమనంలో రాష్ట్ర వాణిజ్యం అనే అంశాన్ని గమనించాలి. జగన్ పాలనలో 2023 నవంబర్లో ఇంతకుముందు అనుకున్నాము 4093 కోట్లు, బాబు పాలనలో 2024 నవంబర్లో 3699 కోట్లు. కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పెరిగిందని కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా. కర్ణాటక 15%, కేరళ 10%, తమిళనాడు 8%, తెలంగాణ 3% చొప్పున పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 10% తగ్గింది. తలసరి ఆదాయం విషయంలో చూసుకున్న 2018-19లో చంద్రబాబు దిగిపోయే నాటికి తలసరి ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం 1,54,031 కోట్లు. ఇండియాలో ఇది ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉండేది. అంటే రాష్ట్ర విభజన తర్వాత మనం ఏ స్థాయిలో దిగజారిపోయామో మనకు అర్థమైంది కదా. 2023-24 నాటికి 2,42,479, 14వ స్థానం. అంటే పెరుగుదలని మనము ద్రవ్యోల్బణం ద్వారా పెరిగిందని దబాయించవచ్చు. కానీ స్థానాన్ని
ఇండియాలో స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ పెంచుకోగలిగింది. 18వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎదగగలిగింది. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో పెరుగుదల 60,128 కోట్లు రూపాయలు తలసరి ఆదాయం పెరుగుదల. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో పెరుగుదల 88,448 కోట్లు, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నదని రిజర్వ్ బ్యాంకు స్వయంగా తన గణాంకాల ద్వారా తెలియజేసింది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే పారిశ్రామిక వృద్ధి రేటు బాబు పాలనలో 11.92% అయితే జగన్ పాలనలో 12.61%. అభివృద్ధి కోసం పెట్టే మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాబు పాలనలో 2014-19 ఏటా సగటు ఖర్చు 13,860 కోట్లు, జగన్ పాలనలో 2019-24 ఏటా సగటు ఖర్చు 15,632 కోట్లు. అలాగే 13,000 కోట్ల పోర్టు నిర్మాణ ఖర్చు లెక్కించకున్నా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్లు. ఆంధ్రప్రదేశ్కు బ్లూ ఎకానమీలో అవకాశం ఉన్నదని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి. అలాగే వైద్య విద్యలో అంటే వీ కెన్ ఎక్స్పోర్ట్ మ్యాన్ పవర్, వీ కెన్ ఎక్స్పోర్ట్ సీ ప్రోడక్ట్స్, ఫిషరీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్ అని గుర్తించి ఆ రంగంలో రేవుల నిర్మాణాన్ని, జట్టీల నిర్మాణాన్ని ప్రోత్సహించడంగా కోస్తా అంతటా అభివృద్ధి పదంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇక మెడికల్ ప్రపంచవ్యాప్తంగా వైద్యుల కొరత, వైద్య సిబ్బంది కొరత విస్తారంగా ఉన్నది. అందువల్ల ఏంటంటే ఆయన ఈ రంగంలో మ్యాన్ పవర్ని అభివృద్ధి చేస్తే ఈ విదేశాలకు మ్యాన్ పవర్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ప్రపంచవ్యాప్తంగా వీరి అవసరాలు పెరుగుతున్నాయని గుర్తించి మెడికల్ కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన వర్గీయులకు, తన సామాజిక వర్గం అనంటే తన వర్గీయులకు ప్రైవేటు లాభాలు పెంచాలని చూస్తున్నాడు. అంటే ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకు సహాయం చేయటం కంటే ఆయన ఈ మెడికల్ మాఫియా అందామా లేకపోతే వారికి సహాయం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు. ఇక జిఎస్టీ వసూళ్లను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజల చేతిలో డబ్బులు ఆడటం లేదు. జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో 2 సంవత్సరాలు ప్రజల జేబులో డబ్బులు పెట్టడం ద్వారా వారిని ఆదుకున్నాడు. కరోనా షాక్ ప్రజలకు తగలకుండా ఆదుకున్నాడు. ఈ గణాంకాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు, సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు. కాబట్టి చీకటి మీడియా రకరకాల ప్రచారాలు చేస్తుంటుంది. ప్రజలకు ఏది అవసరం వస్తే ఆ మత్తు మందులాగా అవాస్తవాలను, అబద్ధాలను ఎక్కిస్తుంటుంది. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.